అది ఎవడు చూడట్లేదు, ఈ వ్యూస్ ఏం లేవు, దీనికి లైక్స్ ఏం లేవు కదా అని చూడకుండా ఉండకండి, చూడండి. హలో హెచ్ఆర్, ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూడాలంటే నేను ఒక ఏదైనా సెల్ఫ్ ఇంట్రో ఇవ్వాలి. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. యా ఓకే, బట్ అన్న క్లారిఫై, అంత సినిమాటిక్గా కాకుండా చాలా నార్మల్గా ఉంచుతాం మన వీడియోస్ అని, చాలా రా ఫుటేజ్ లాగా ఉంచుదాం. నా పేరు గోపీనాథ్, ఓకే. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. వై ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్? సో ఎందుకు అంటే, లిటరలీ భయ్యా, when life fucked up, you wanna do something, you wanna create something. సో అలా స్టార్ట్ చేస్తున్నాను ఇది ఛానల్లో. సో నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు. అదేంటంటే, ఎప్పుడు లైఫ్ హార్డ్గా ఉండదు, ఎప్పుడు లైఫ్ హార్డ్గానే ఉంటుంది బేసిక్గా. సో ఒక చిన్నప్పుడు, లెట్స్ గో బ్యాక్, లైక్ నేను 4th స్టాండర్డ్ ఆర్ సమ్వేర్ 5th స్టాండర్డ్ ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ నిద్ర అమ్మ లేపి, సో మనల్ని రెడీ చేయించి ఒక చిన్న నిక్కర్ వేసి, ఆ షర్ట్ వేసి, ఆ స్కూల్ బెల్ట్ పెట్టి, ఆయిల్గా తల కారుతూ ఉంటే పౌడర్ రాసి మనం ఏడుస్తూనే ఉంటాం, నేను వెళ్ళను స్కూల్కి అని ఏడుస్తూనే ఉంటాం. అండ్ మనం ఫోర్స్ఫుల్గా మన నోట్లో టిఫిన్ పెట్టేసి తీసుకెళ్ళి రిక్షా ఎక్కిచ్చేసి పంపించేస్తాం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా హార్డ్ థింగ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడు మనకు చాలా హార్డ్ థింగ్. బట్ ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే చాలా కామెడీగా ఉంటుంది, చాలా సిల్లీగా ఉంటుంది. సో నేనేం చేసేవాడిని తెలుసు చిన్నప్పుడు. ఐ వాంట్ షేర్ అ స్మాల్ ఇన్సిడెంట్. సో మా ఊర్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు, మా ఊర్లో ఒక పెద్ద అగ్రికల్చర్ కాలేజ్ ఉంటుంది. సో దానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది. రోజు ఎప్పుడన్నా హాలిడేస్ అప్పుడు కానీ, సండేస్ అప్పుడు కానీ అటు నుంచి నడిచి వెళ్తుంటే, వాట్ ఐ యూస్ టు డూ ఈజ్, ఒక స్టోన్ పిక్ చేసుకునేవాడిని, ఆ స్టోన్ తీసుకెళ్ళి ఆ గోడ మీద పెట్టేసేవాడిని. నెక్స్ట్ డే నేను ఎప్పుడన్నా స్కూల్కి రిక్షాలో వస్తూ ఉంటాను కదా, అప్పుడు ఆ స్టోన్ చూసి నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత ఫ్రీగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో కదా, ఇక్కడ పెట్టాను, అది నేను పెట్టిన స్టోన్ నిన్న నడిచేటప్పుడు అని ఫీల్ అయ్యేవాడిని. ఐ డోంట్ నో, లైక్ ఇలా మీరు ఎవరైనా చేశారా? అండ్ లేటర్ ఆన్ కమ్ టు కాలేజ్, బీటెక్ డేస్లో మనం ఒక సెమ్ స్టార్ట్ అయినప్పుడు డే 1 నుంచి ఈ సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవుదాం, డే 1 నుంచి అది ఇది అని చాలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఏం ప్రిపేర్ అవ్వం. అంటే లైక్ అందరి గురించి కాదు, నాలాంటి వాళ్ళ గురించి కొంతమంది ఉంటారు, లైక్ 80% ఆఫ్ ద పీపుల్ నాలాంటి వాళ్ళు ఉంటారు, ఓకే. సో ఏం జరుగుతుంది, రేపు మార్నింగ్ 8 o'clock ఎగ్జామ్ అంటే, ఈరోజు ఈవినింగ్ ప్లాన్. సో 9 కూర్చుందాం, 9 to 10:30 ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేద్దాం, 10:30 to 12 సెకండ్ యూనిట్, 12కి పడుకుందాం, 4కి లేద్దాం, ఆ 4 to 5:30 థర్డ్ యూనిట్, ఆ 5:30 to 7 ఫోర్త్ యూనిట్, 8కి వెళ్దాం, ఎగ్జామ్ రాసేద్దాం, ధూమ్ధామ్ కంప్లీట్, అల్టిమేట్ రాస్తాం అని ఫీల్ అవుతాం. ఏమవుతుంది, రియాలిటీ ఏమవుతుందంటే 9:05 అవగానే 9:15కి స్టార్ట్ చేద్దాంలే అని అనిపిస్తుంది. 9:15 అవగానే 9:15 కొంచెం దాటినా కానీ 9:30 స్టార్ట్ చేద్దాం. సో అట్లా సో సంహౌ ఒక 2 యూనిట్స్ అయితే కంప్లీట్ చేసి వెళ్తాం. అండ్ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాం, అర్రే చదివి ఉండాల్సింది. ఇట్స్ హార్డ్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్స్ హార్డ్.
బట్ అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలా కామెడీగా, చాలా సిల్లీగా ఉంది కదా. ఏదో షోలో రవితేజ కూడా చెప్తారు, నీ పాస్ట్ గురించి నువ్వు మాట్లాడుకుంటే, హార్ట్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే అది చాలా కామెడీ. ఈరోజు నీ ప్రజెంట్లో అది చాలా కామెడీ. అది ట్రూ. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఏ పాయింట్లో ఉన్నావు, ఇప్పుడు నీకు ఈరోజు నువ్వు చేసే థింగ్ నీకు చాలా హార్డ్గా ఉండొచ్చు, బట్ కానీ ఒక పాయింట్ తర్వాత అది చాలా కామెడీగా ఉంటుంది, పక్కా కామెడీగా ఉంటుంది, షూర్. ఆర్ ఎల్స్ ఇంత కష్టపడ్డాను నేను, యా అంటే ఒక ప్రౌడ్నెస్ వస్తుంది, ఇది అచీవ్ చేశాను నేను నా లైఫ్లో, ఆ పాయింట్ ఆఫ్ నేను అంత కష్టపడ్డాను నేను, అదొకటి ఉంటుంది, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. భయ ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేశాను, అంటే నువ్వు కంప్లీట్గా ఆక్యుపై అవ్వకుండా యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్, అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు ఏం చేయవు, చాలా ఐడియల్గా ఉంటావు, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తోస్తూ ఉంటావు, ఓకే, తింటావు, బయటకి ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి వస్తావు, అంతే. యూర్ డూయింగ్ సంథింగ్ జాబ్ ఆర్ సంథింగ్, లైక్ యూ హ్యావ్ సమ్ లాట్ ఆఫ్, నీకు చాలా టైం ఉంది. అయినా కానీ భయ మనం అప్పుడు కూడా ఏమి అచీవ్ చేయలేము. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది అనిపిస్తుంది, ఆ సినారియో చూస్తే అది కూడా చాలా హార్డ్గా ఉంటుంది. మనకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది లైఫ్లో, ఏదన్నా పని చాలా కష్టమేం కాదు, చాలా కష్టం కాకపోయినా ఒకే థింగ్ని డైలీ చేయటం, రొటీన్గా సేమ్ థింగ్ని డైలీ చేయటం చాలా హార్డెస్ట్. అసలు ఈ సొల్లంతా పక్కన పెట్టేస్తే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు డూ సంథింగ్. సో ఈ ఛానల్ ద్వారా నేను ఐఎమ్ నాట్ ఇన్ ఎ గుడ్ షేప్. సో ఫిజికల్గా ఫిట్ అవ్వాలి అని చాలా గట్టిగా డిసైడ్ అయ్యాను. ఐ వాంట్ మేక్ డైలీ షార్ట్స్, అంటే వ్లాగ్ లాగా. సో వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై డే అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ దాట్ ఐ వాంట్ టు డూ ఇట్. సో అండ్ ఎవెన్చువల్లీ అది ఏ పాయింట్కి వెళ్తుందో చూద్దాం, ఐ డోంట్ నో. స్టార్ట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నేను జనవరిలో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను, అండ్ ఐ గాట్ ఒక మంచి రీచ్ వచ్చింది, బట్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్. బట్ ఇక్కడ అలా కాకుండా కన్సిస్టెంట్గా చేద్దాం అని అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లైఫ్, సో ఇన్స్టెడ్ ఆఫ్ నేను నార్మల్గా చేయడం కాకుండా అవి షూట్ చేసి అంత నీట్గా ఎడిటింగ్ అంటే చిరాకు నాకు. ఆ ఎడిటింగ్ చేయలేక నేను స్టాప్ చేశాను బేసిక్గా. ఇప్పుడు కూడా నేను ఏమో మరి చిరాకు ఇన్ ద సెన్స్ నేను చేయలేము, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ ఐ విల్ ట్రై. కొంచెం మైన్యూట్ ఎడిటింగ్స్ అయితే చేయాలి. ఆ ఎడిటింగ్స్ చేసి సో డైలీ ఒక షార్ట్ అండ్ సింపుల్గా ఒక షార్ట్ చేసి పెడతాను. సో వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై డే టు డే లైఫ్, అండ్ సో నేను ఫిజికల్గా ఫిట్ అవ్వటం కోసం వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో అదర్ థింగ్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్. రీసెంట్గా అంటే బ్లాగ్స్ పోస్ట్ చేద్దాము అని చెప్పేసి మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి గోదావరి జిల్లాకి వెళ్ళాం. అదంతా బ్లాగ్ చేశాను నేను, కొంచెం మంచిగా పోస్ట్ చేద్దామని. సో వాట్ ఇన్ మై కమింగ్ వీడియోస్ అది పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మా ఫ్రెండ్ కారు ఉన్నారు, సో అది కూడా చాలా మంచిగా వ్లాగ్ చేశాను, అది పోస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ ఫార్వర్డ్ ఆ వ్లాగ్స్ కూడా ఏదైనా ట్రై చేసి అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొంచెం సరదాగా మాట్లాడుకుందాం. భయ నెగిటివ్ కామెంట్స్ చేయకండి భయ, నేను హ్యాండిల్ చేయలేను, నాకు చేయలేనో తెలియదు. కానీ ఈ వీడియో ఒక ఐ డోంట్ నో 5 minutes వస్తుందో 10 minutes వస్తుందో, నా ఫస్ట్ వీడియో లాగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అది ఎవడు చూడట్లేదు, ఈ వ్యూస్ ఏం లేవు, దీనికి లైక్స్ ఏం లేవు కదా అని చూడకుండా ఉండకండి, చూడండి. ఫస్ట్ వీడియో కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే నుంచే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.
ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ చెయ్యి. చూద్దాం కమింగ్ ఫార్వర్డ్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.